నమస్తే అండి, జీ న్యూస్కు స్వాగతము. ఇప్పుడు మెయిన్ అంశం ఏంటంటే గచ్చిబౌలిలో ఉన్న 400 ఎకరాల భూమి ప్రభుత్వం టీజీఐఏసీకి కేటాయిస్తే దాని మీద సినిమా వాళ్ళు కూడా నోరు తెరిచి మాట్లాడుతున్నారు. ఏమని? పర్యావరణం దెబ్బతింటుంది, పర్యావరణాన్ని కాపాడాలి, చెట్లు కొట్టేయొద్దని మాట్లాడుతున్నారు. నిజంగా వీళ్లకు సినీ ఇండస్ట్రీ వాళ్లకు సిగ్గు బుద్ధి ఉంటే వేల ఎకరాల రామోజీ ఫిలిం సిటీలో ఎన్ని చెట్లు కొట్టేసిరు, దాని గురించి ఎందుకు మాట్లాడారు? రామనాయుడు స్టూడియో, అన్నపూర్ణ స్టూడియో, పద్మాలయ స్టూడియో, వీటికి ఎన్ని వందల ఎకరాలు, వీటిలో ఉన్న చెట్లు ఎక్కడ పోయినాయి, వాటి గురించి ఎందుకు మాట్లాడారు? ఇప్పుడు వార్తల్లో నలుగుతున్న విషయం 400 ఎకరాల హైదరాబాద్ యూనివర్సిటీ భూమి గురించి ఒక్కొక్క వాదన వినిపిస్తున్నారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆ భూమిని అమ్మి అభివృద్ధి చేసే ఆలోచనలు కొందరు స్వాగతిస్తుంటే, కొందరు మాత్రం పర్యావరణం హితం కాదని హెచ్చరిస్తూ ఆన్లైన్ ఉద్యమాలు చేస్తున్నారు. సినీ దర్శకుడు నాగ్ అశ్విన్ మన కర్మాని పెట్టిన పోస్టు నుంచి మొదలైన ఈ ఖండన ఇప్పుడు ఉపాసన కొనిదెల, రేణు దేశాయ్, ప్రకాష్ రాజ్, సమంత, ఈషా రెబ్బా ఇలా అందరూ కొనసాగిస్తున్నారు. వీరిలో ఉపాసన, ప్రకాష్ రాజ్ లాంటి వాళ్ళకు ఫామ్ హౌజులు, తోటలు ఉన్నాయి. వాళ్ళు అందులో చెట్లు పెంచడం వంటివి చేస్తుండొచ్చు. కొంత పర్యావరణ ప్రేమికులుగా వాళ్ళు గొంతెత్తడం అర్థం ఉంది. కానీ ముఖ్యమంత్రి ఆలోచన తప్పని చెప్తున్నా కొంతమంది కనీసం తమ జీవితాల్లో ఒక్క చెట్టైనా నాటి ఉండరు. అలా ప్రశ్నించే వాళ్ళు తమ ఇళ్లలో కనీసం కుండీలో మొక్కనైనా పెంచుతూ ఉండకపోవచ్చు. నిజంగా వాస్తవానికి ప్రతి ఒక్కరు స్పందించేటోళ్ళు ఎక్కడన్నా ఒక చెట్టన పెట్టిర్రా? ప్రతి ఒక్కడు మాట్లాడుతున్నాడు ఇప్పుడు. ఏది కిరాయి కుక్కలు, గుంటనక్కలు, ప్రతి ఒక్కడు నోటికి ఏదొస్తే అది మాట్లాడుతున్నారు. వాస్తవానికి డెవలప్మెంట్ అంటే ఏంది? కొంతమంది మాట్లాడతారు టీఆర్ఎస్ హయాంలోనే తెలంగాణ అభివృద్ధి చెందింది అని. టీఆర్ఎస్ హయాంలో ఏం అభివృద్ధి చెందింది? గుండె మీద చెయ్యేసుకొని ఆలోచించుర్రి. కొన్ని పథకాలు, కళ్యాణ లక్ష్మి, షాదీ ముబారక్, ముసలోళ్ళకు పింఛనిస్తే డెవలప్ అయినట్టేనా? ఎందుకు ఈ చిన్న వాటికి ఆశపడుతున్నారు? టిప్పులకు ఆశపడొద్దు. టిప్పులు ఇచ్చే స్థాయికి ఎదగాలి. అందుకనే ఇప్పుడున్న రేవంత్ అన్న సర్కార్ ఏం చేస్తుందంటే అక్కడ ఉన్న 400 ఎకరాల భూమిని టీజీఐఐసికి కేటాయించింది. ఎందుకంటే ఇండస్ట్రియల్ డెవలప్మెంటు, ఇన్ఫ్రాస్ట్రక్చరు, అక్కడ ఐటీ కంపెనీలు చాలా రకాలుగా కొన్ని వాళ్ళకు వెసులుబాటు కల్పిస్తే అక్కడ వేలాది మందికి ఉద్యోగాలు వస్తాయి. ఒక్కరొక్కరికి లక్షల జీతాలు వస్తాయి. అప్పుడు మీరే టిప్పులు ఇవ్వచ్చు. ఈ పథకాలకు ఆశపడి ఈ పథకం ఎప్పుడు వస్తుంది, ఈ పైసల అకౌంట్లో పడలేదు, ఆ పైసల అకౌంట్లో పడలేదు, మహిళలకు 2500, ఇవన్నీ వీటి గురించి ఆలోచన చేయరు ఎవరు. అప్పుడు ఏ పథకాలు వస్తే ఎంత, మనకు రాకుంటే ఎంత, మనం హ్యాపీగా ఉన్నామా లేవా? జనాలని ఈ రకంగా డెవలప్ చేయాలని రేవంత్ రెడ్డి సర్కార్ ఆలోచిస్తుంది. గత సర్కార్ ఏం చేస్తుందంటే ఎప్పుడు ప్రజలు చేయి దాపేటట్టుగానే ఉండాలి, మన చేయి పైన ఉండాలి, ప్రజల చేయి కింద ఉండాలన్న ఉద్దేశంతో పథకాలకు అలవాటు చేసి లక్షల కోట్లు అప్పు చేసి తెలంగాణ నెత్తి మీద పెట్టి పోయింది. ఎవరన్నా చదువుకున్న వాళ్ళు, నిరుద్యోగులు ఆలోచించుర్రి. రేవంత్ రెడ్డి సర్కార్ తీసుకున్న నిర్ణయం కరెక్టా కాదా అని ఒకసారి గుండె మీద చేసుకొని ఆలోచించుర్రి. ఏమనంటే చెట్లు నరికేస్తే ఆక్సిజన్ దెబ్బ పడుతుంది, ఇంకా గాలి పీల్చుకుంటలేము, ఇక రాదు అని. గతంలో బీఆర్ఎస్ ప్రభుత్వం ఎన్ని అరాచకాలు చేసింది, ఎన్ని గుట్టలు ఇట్లా ఒలిచి పడేసింది, అరటిపండు తొక్కలు ఒలిచినట్టు ఒలిచింది. దాని గురించి ఎందుకు మాట్లాడారు మరి? రామోజీ ఫిలిం సిటీ ఏంది, ఎన్ని వేల ఎకరాలు చెట్లు ఉన్నాయి అందులో, మొత్తం కొట్టేసే సీసీ రోడ్లు. రామనాయుడు స్టూడియో తీసుకొని, అన్నపూర్ణ స్టూడియో తీసుకొని, పద్మాలయ స్టూడియో, ఇంకా ఫిలిం సిటీలో మొత్తం వాళ్ళే తీసుకొని వాళ్ళు ఏమైనా చెట్లు పెంచుతారు అందులో? మొత్తం వాళ్ళ ఏమో మంచిగా ఉండాలి, యువతల భూములలోనేమో చెట్లు ఉండాలి. ఇంకో విషయం, గత ప్రభుత్వం టీఆర్ఎస్ ప్రభుత్వం ఏం చేసింది? హరితహారం అని చెప్పేసి 100 కోట్ల స్కామ్ అది. ఒక్కొక్కడు ఈ చేత సంతకం పెట్టి ఆ చేత పైసలు మింగిపోయారు. అందులో ఏం చెట్లు పెట్టిర్రా నాయన అంటే కోనోకార్పస్ చెట్లు. ఆ కోనోకార్పస్ చెట్ల స్వభావం ఏంది? అవి ఆక్సిజన్ పీల్చుకొని కార్బన్ డైఆక్సైడ్ వదులుతాయి. దానివల్ల క్యాన్సర్ వచ్చే అవకాశం ఉన్నది. ఎంతోమంది నిపుణులు హెచ్చరించినా కానీ అవన్నీ ఆ న్యూస్ ఎవరు చూడడు. అది చూడరు. ఆ చెట్లు పెడుతందుకు ఎన్నో కోట్లు ఖర్చు అయింది. ఇప్పుడు మళ్ళీ ఆ చెట్లను బీకిస్తందుకు కూడా మళ్ళీ ఖర్చు. ఇది బీఆర్ఎస్ చేసిన ఘనకార్యాలు ఇవన్నీ ఉన్నాయి. గా మధ్యన ఒక బ్రిడ్జి కూలిపోయింది. ఎక్కడ ఖమ్మం మైబాద్ మధ్యలో ఒక విలేజ్లలో కలపడానికి ఒక బ్రిడ్జి వేస్తే గా బ్రిడ్జి కూడా కూలిపోయింది. పనిమంతుడు పందిరేస్తే కుక్కతోక తల్లి కూలిపోయింది అన్నట్టున్నది. కాళేశ్వరం కడితే కాళేశ్వరం అరణ్య అయిపోయాయి. యాదగిరి గుట్ట కడితే యాదగిరి గుట్ట కూడా అరణ్య చేసి పైన పార్కింగ్ 500 పెడతారు. ఎందుకు? అక్కడ మీ చుట్టూ మీ భూములు ఉన్నాయి,
యాదాద్రి చుట్టూ మీ భూములు ఉన్నాయి, రియల్ ఎస్టేట్ చేసుకోవచ్చు. దాంతోపాటు మీ పట్టగాళ్ళకి అందరికీ ధరణిలా లేకున్నా కానీ భూమి ఉన్నట్టుగా క్రియేట్ చేసి వాళ్ళ పేర్ల మీద పట్టదారు పాస్బుక్లు ఇచ్చి వాళ్ళకి రైతు బంధు వేయించిన ఘనత మీది. అది చేసిర్రు మీరు డెవలప్మెంటు. రాష్ట్రాన్ని ఎక్కడ కూడా డెవలప్ చేయలే. ఎంతసేపటికి ప్రజలని అడుక్కునే స్థాయిలోనే పెట్టిరు మీరు. అడుక్కునే స్థాయిలో పెట్టవద్దు ఏ ప్రభుత్వం ఉన్నా. వాళ్ళంతలో వాళ్ళు కష్టపడి ఒక పర్మనెంట్ ఇన్కమ్ సోర్స్ చూపెట్టాలి ప్రజలకు. కరోనా వస్తే కరోనా టైంలోనేమో మీకు కరోనా వచ్చినట్టు అనిపిస్తే మీరు పోయి కార్పొరేట్ హాస్పిటల్లో వండుకున్నారు. ప్రజలకు వస్తేనేమో ఉస్మానియా కోరి, గాంధీకి కోరి. మరి ఆరోగ్యశ్రీలో కూడా చేర్చలే. ఆరోగ్యశ్రీలో చేరిస్తే వాళ్ళకి పైసలు కట్టాల్సి వస్తుంది కదా ప్రభుత్వం. అందుకని ఆరోగ్యశ్రీలో కూడా చేర్చలే. అప్పుడు ప్రజల మీద నీకున్న ఆ ప్రేమ అటువంటిదా? ఏది ఆ కోపము, ఆ ప్రేమ ఏమైనా ఉందా? నువ్వు ప్రజలకు ఏమైనా చేసిందా? గుండె మీద చేసుకొని ఆలోచించారు జనాలు. ప్రజల మీద నీకు ప్రేమ ఉంటే, ప్రజలు బాగుపడాలని ఉంటే కరోనా వచ్చినప్పుడే నువ్వు ఆరోగ్యశ్రీలో చేర్చాల్సి ఉండే. అది కూడా చేర్చలే. నువ్వు చేసిన ఒక్కటి కాదు, ఏదన్నా పనికొచ్చే పని ఉందా బీఆర్ఎస్ చేసింది? ముసలోళ్ళకి పింఛన్ ఒకటి అని అన్నావు. సరే, ముసలోళ్ళు కాబట్టి చేత కాదు కాబట్టి వాళ్ళకి పింఛన్ ఓకే. కానీ నిరుద్యోగులకు, విద్యార్థులకు ఎక్కడ వాళ్ళకు శాశ్వతంగా ఇన్కమ్ ఎక్కడి నుంచి సోర్సు క్రియేట్ చేయాలి కదా వాళ్ళకు. వాళ్ళు వయసు ఇంకా చాలా ఉన్నది, వాళ్ళకు చాలా జీవితం ఉన్నది. వాళ్ళతోనే కదా దేశం బాగుపడేదైనా, రాష్ట్రం బాగుపడేదైనా. వాళ్లకు పర్మనెంట్ ఇన్కమ్ సోర్స్ చూపించాలన్న ఉద్దేశంతో ఇప్పుడు ప్రభుత్వం అభివృద్ధి పనులు చేపడుతుంటే దానికి అడ్డుపడుతున్నారు. మొన్ననే లగ్జర్లలో కూడా ఇదే మొత్తం అడ్డుపడడం. ఎక్కడ రేవంత్ సర్కారుకు మంచి పేరు వస్తుందో, ఇప్పుడు అక్కడ ఇండస్ట్రియల్ సాఫ్ట్వేర్ కంపెనీలు అన్నీ వచ్చి యువతకు అందరికి ఉద్యోగాలు వస్తే అందరూ రేవంత్ రెడ్డి మంచిగా చేసిండు అని అంటారు. ఆ మాట వినపడొద్దు కేటీఆర్కు. కేటీఆర్ పండుకున్న లేచిన చుట్టూ రేవంత్ రెడ్డి ఫోటో తిరుగుతుంటుంది. నీకు అభివృద్ధి చెయ్యాలనే ఆలోచన ఉన్నప్పుడు నువ్వు సహకరించాలి. ఎక్కడ మానికొండ, నార్సింగ్ ఇవన్నీ మొత్తం తొలిచేయలే. కోకాపేటల 100 కోట్ల ఎకరం అని చెప్పేసి పెట్టుకున్నారు. రాజ్ పుష్ప కన్స్ట్రక్షన్స్. నార్సింగ్లో ఏంది ఆకాశానికి తలిగే బిల్డింగులు. అక్కడ ఏం చెట్లు ఉన్నాయి? అక్కడ ఏమైనా చెట్లు ఉన్నాయి అక్కడ? మరి ఎంతో మంచిగా చెట్లు ఉంటుండే అక్కడ. మొత్తం భూములు ఎక్కడికక్కడ కొల్లగొట్టి మొత్తం సంపద మీరు పోగేసుకున్నారు. తెలంగాణ సంపదను కొల్లగొట్టి మీ కుటుంబం పోగేసుకున్నది. దీని మీద జనాలు ఆలోచన చేయాలి. ఇప్పుడు అభివృద్ధి చేసేందుకు అడ్డుపడుతున్నారు. ఎంతసేపటికి ప్రజలు కిందనే ఉండాలనా? అదే మీకు దొరలది ఎట్లా స్వభావం ఉంటుందంటే, దొరలు ఆడ కూర్చుంటే ఇక అందరు కింద ఉండాలి, మేము ఇత్తులు తలితే ఏరుకొని తినాలన్నట్ట. అట్లాంటి స్వభావం మీది. రేవంత్ రెడ్డి ఎప్పుడో చెప్పిండు, అధికారం రాకముందుకు చెప్పిండు, అధికారం వచ్చినాక కూడా చెప్పిండు. రేవంత్ రెడ్డి అనేటోడు తెలంగాణ ప్రజలకు మంచి చేస్తే చరిత్రలో నిలిచిపోతాడు. నాకు ఆ పేరు రావాలి, నేను ఆ పేరు కోసమే కష్టపడతా, నాకు అది తప్ప నాకు ఇంకేమీ ఆశ లేదు అని చెప్పేసి, నాకున్నది ఒక బిడ్డ, పెళ్ళి అయిపోయింది, నాకేం సంపాదన మీద ఆశ లేదు, నేనేం మూట కట్టుకొని పోతా అని చెప్పేసి ఆలోచన లేదు, నేను డెవలప్మెంట్ చేయాలి తెలంగాణని అన్న ఒక సంకల్పంతో చేస్తుంటే ప్రతి దానికి అడ్డుపడుతున్నారు. మరి ఎట్లా డెవలప్ చేయాలి? మరి మీరు సలహాలు ఇవ్వమని అడిగిండు కదా, ఆ సలహాలు కూడా ఎందుకు ఇస్తలేరు? మరి ఆ సలహాలు ఇవ్వకుండా అడ్డుపడడం. ఏమనంటే అందులో నెమలిలు ఉన్నాయి, జింకలు చచ్చినాయి, ఎక్కడెక్కడో పోస్టులు తీసుకొచ్చి ఇవి గచ్చిపోలి దాంట్లోనే ఉన్నాయి అందులో అని చెప్పేసి క్రియేట్ చేస్తున్నారు మీరు. ఇంకా ఏనుగులు ఉన్నాయి, సింహాలు ఉన్నాయి, ఇంకా అవి కూడా క్రియేట్ చేయాలి కదా. మరి గుంట నక్కలు కూడా ఉన్నాయి. ఇక నిజంగా నిరుద్యోగులను అడుగురు, విద్యార్థులను అడుగురి. కేటీఆర్ చెప్తారు వాళ్ళే, అరే అవి డెవలప్మెంట్ అయితే మాకు ఉద్యోగ అవకాశాలు వస్తాయి, మేము బాగుపడతామన్న నిరుద్యోగులు, విద్యార్థులు అట్లా ఆశపడితే ఈ పేటీఎం బ్యాచ్ని తీసుకొని పోయి అక్కడ లొల్లులు చేపిస్తున్నావు. ఎవరన్నా సెంట్రల్ యూనివర్సిటీలో మంచిగా టాప్ క్లాస్ స్టూడెంట్లు ఎవరైనా ధర్నాలో పాల్గొంటారు? వాళ్ళు చదువుకునేటోళ్ళు ఎక్కడెక్కడి నుంచో వీళ్ళని పిలుచుకొని పోయి అక్కడ పోయి లొల్లి చేపియడం. సినిమా వాళ్ళు కూడా సిగ్గు లేకుండా మాట్లాడుతున్నారు. రామోజీ ఫిలిం సిటీని కూలగొట్టమని మాట్లాడుర్రి, రామనాయుడు స్టూడియో, అన్నపూర్ణ స్టూడియో ఇవన్నీ ఎత్తేయమని మాట్లాడురు. మరి మీకేమో ఇక్కడ అన్ని సవలతులు కావాలి, మళ్ళీ మీరు ప్రభుత్వాన్ని విమర్శిస్తారా? సినీ ఫీల్డ్ సిగ్గుండాలి మీకు. అభివృద్ధిని అడ్డుకుంటున్నందుకు కేసీఆర్ కూడా సిగ్గుపడాలి, ఇంకా ఆయనకు సహకరిస్తున్నందుకు వాళ్ళు కూడా సిగ్గుపడాలి. ఎక్కడ పోతున్నది సమాజం? యువత ఆలోచించుకోరు మీరే. డెవలప్మెంట్ కావాలన్నా లేకుంటే ఎప్పుడు మనము ఇట్లనే చేయి జాపుకుంటూ ఉండాలన్నా? చెయ్యి జాపకుండా ఉండొద్దు అన్న ఉద్దేశంతో, ఎవరి కష్టం వాళ్ళు చేసుకొని యువత బాగుపడాలన్న ఉద్దేశంతో ఇట్లాంటి అభివృద్ధి పనులు చేస్తుంటే, ఇట్లా అడ్డుకుంటుంటే ఎంతకని ఏం చేస్తారు?
ఎక్కడ పేరు వస్తుందో ఆయనకు పేరు రావద్దు. ఆయనకు పేరు వస్తే మీకు రాజకీయ మనుగడ ఉండదు, మళ్ళా జనాలు నమ్మరు. నెక్స్ట్ టైం మళ్ళీ రేవంత్ రెడ్డికే పట్టం కడతారు. ఈ ఒక అభద్రతా భావం, భయం ఏర్పడ్డది. ఇప్పుడు సన్న బియ్యం ఇస్తున్నాడు అందరికీ. మరి 10 ఏళ్ళు పరిపాలించినావు కదా, సన్న బియ్యం ఇస్తాను ఎందుకు ఆలోచన రాలే? ఆ బుద్ధి ఎందుకు పుట్టలే నీకు? మరి అది మంచిది కదా, దాని గురించి మాట్లాడారు. ఇప్పుడు దాని గురించి కూడా మాట్లాడు. సన్న బియ్యం ఇవ్వద్దు, రద్దు చేయరని మాట్లాడు. మరి ఒకసారి జనాలు అప్పుడు చెప్తారు నీకు. రేషన్ కార్డులు నిరంతర ప్రక్రియ అన్నారు, రేషన్ కార్డులు ఇస్తారు, ఇవ్వద్దని చెప్పు. ఏదన్నా ప్రతిదీ బురద చల్లడమే పని కట్టుకుంటే మరి ప్రతిపక్షాలు ఎట్లా ఉండాలి? ప్రజలకు సపోర్ట్గా ఉండాలి. ప్రజలకి చేయండి, ఇది కావాలి అది కావాలి అని చెప్పేసి కొట్లాడతారు ఎవరన్నా. కానీ ఉన్న ఏదైనా చేద్దామంటే దానికి అడ్డుపడుతున్నారు మీరు. ఇట్లాంటివి మానుకోవాలి. ప్రజలు అన్నీ గమనిస్తూనే ఉంటారు. విద్యార్థులు, నిరుద్యోగులు అన్నీ ఆలోచిస్తుంటారు. ఈ ప్రతిపక్షం కరెక్ట్గా పనిచేస్తుందా, ప్రజల కోసం పాలకపక్షం పనిచేస్తుందా అని అన్నీ అబ్జర్వ్ చేస్తూనే ఉంటారు. కరెక్ట్ టైంలో కరెక్ట్ సమయంలో కరెక్ట్గా బుద్ధి చెప్తారు. అందుకనే ఎంపీ ఎలక్షన్లలో గుండుసున్నా ఇచ్చిరు. ఎందుకు ఇచ్చిరంటే గిందికే. ఎంత ఎగిరెగిరి పడతావో అంత కింద పడేస్తారు జనాలు. రాజకీయ భవిష్యత్తు మీకు లేదు, గుర్తుపెట్టుకోరి. ఎందుకంటే 100 6 100 రేవంత్ సర్కార్ అనేది డెవలప్మెంట్ మీద ఫోకస్ పెట్టింది, డెవలప్మెంట్ చేస్తుంది. ఏయో పథకాలు అందుతలేవు, ఇవి అందుతలేవు, అవి అందుతలేవు కాదు. ఆశపడకుండా శాశ్వత ఇన్కమ్ కోసం యువత బాగుపడితే వాళ్ళ కుటుంబాన్ని కూడా మంచిగా చూసుకుంటారు. ఆ ఉద్దేశంతో ఇట్లాంటి అభివృద్ధి పనులు చేపడదామంటుంటే అడ్డుపడుతున్నారు మీరు. ఆలోచించుకోండి. మీ విజ్ఞతకు చదువుకున్నా, నేను అమెరికాలో చదివినా, నేను అక్కడ చదివినా, ఇక్కడ చదివినా కాదు. నువ్వు ఏం చదువుకున్నా ఒక మంచి బుద్ధి ఉండాలి, మంచి ఆలోచన ఉండాలి.